మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దకు వచ్చినాము కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని కాపాడి ఈరోజు ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత మనం వెలిగించుకోబోయే ముందు దేవుని పిల్లారా, రాత్రి కాలం నుంచి ఊపిరిని జీవాన్నిచ్చి మనల్ని కాపాడిన దేవుడికి శిరస వంచి మన తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగి ఉండు అని రాయబడింది. దేవుని పిల్లలు, ఇక్కడ సమాధానము అనే బంధము చేత అని రాయబడింది. కుటుంబంలో కూడా మనకు చూడండి, భార్యాభర్తలనే బంధం, తల్లిదండ్రులనే బంధం, అత్తామామలనే బంధం, తల్లి కొడుకులనే బంధం, ఈ బంధాలు మనం కలిగి ఉంటాం. కానీ ఈ బంధాలు మనం కలిగి ఉండటం వలన ఐక్యత కలిగి కుటుంబంలో ఉంటాం. అలా ఐక్యత కలిగి ఉండటం వలన ఒక మాదిరికరమైన జీవితము, సంతోషము, ఆరోగ్యం మనం కుటుంబాలు కలిగి ఉంటాం దేవుని పిల్లరా. కానీ ఇక్కడ కూడా దేవుడు మనకేం చెప్తున్నాడు, కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత, అంటే ఒక సమాధానం అనే బంధం మనకు దేవుడితో కలిగి ఉండాలంటే దేవుని పిల్లారు. ఏంటంట, మీరు సమాధానం అనే బంధము చేత, అంటే సమాధానమనే ఒక మనసు నీకుండి అదే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, అంటే ఆత్మ ఎప్పుడు ఐక్యత కలిగి ఉండేటట్టు ఇష్టపడిద్ది, కానీ ఈడిపోయేటట్టు ఇష్టపడదు ఆత్మ ఎప్పుడు కూడా. అందుకని అన్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగింది. అంటే ఐక్యతగా ఉండునట్లు కాపాడుకుండే విధంగా శ్రద్ధ కలిగి ఉండండి అండి. పట్టణంలో కూడా చూడగలుగుతాం, అందరూ ఒకే మాట ఉంటే పట్టణం క్షేమంగా ఉంటుంది దేవుని పిల్లరా. 2 భాగాలుగా విడిపోయింది అనుకో దేవుని పిల్లరా, గొడవలు, ఊళ్ళో మనశ్శాంతి ఉండదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, దేవునికి కలిగించు ఏమంటే ఐక్యత అనే బంధాన్ని మీరు కాపాడుకోవడం ఎందుకు ఒక శ్రద్ధ అనేది నీకుంటే దేవునితో బంధం కలిగి ఉంటారని చెప్తున్నాడు. కనుక ఇదిగో ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ దేవునితో బంధం కలిగిన వారై ఉండినట్లు ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా కుటుంబాల్లో నా తండ్రి, భార్య భర్తలు విడిపోయి బిడ్డలు వేరుగా ఉంటూ నా తండ్రి ఎన్నో కుటుంబాలు కన్నీరు మున్నూరు అయిపోతున్నాయి తండ్రి నైనా. కానీ నైనా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్లు ఇదిగో తండ్రి వివాహ బంధాన్ని కూడా కాపాడుకుంటూ ఒక కుటుంబ వ్యవస్థాన్ని కాపాడుకుంటూ బిడ్డలు జీవించినట్లు సహాయం చేయమని అడుగుతూ, ఎన్ని కుటుంబాలైతే భార్య భర్తలు విడాకులు తీసుకొని చిన్న బిడ్డలు విడిచిపెట్టి ఉన్నారు తండ్రి, అట్టి బిడ్డలందరూ కూడా మళ్ళా ఒకటిగా ఉండినట్లు, వారి ఆత్మ ఒకటిగా కలుచినట్లు కృప చూపమని అడుగుతూనైనా అయ్యా మాకు ఇదిగో నెమ్మదిని, సంతోషాన్ని కుటుంబాలను అనుగ్రహించి మీరు మరి కృపద ఇచ్చేయమని మా రక్షకుడు నీ కుమారుడిని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.